ఓ మనిషి లే అంటే ఏంది రాత్రి నిద్ర లేకుండా మళ్ళీ పొద్దు నేను నిద్ర పాడగంతే అంటేమో నీకు గీజానికే ఉన్నది సిగ్గు లేదు కొద్దిగానైనా లే ఏంటిది ఏంటి నేను చెప్పే ముచ్చటినమ్మా నిన్నమా ఎప్పుడు కదా ధ్యాస ఏంటి చెప్పు ఇగో నేను లేచి ఊరుతా అంటే మీ అయ్య లేచిండు బతికేమో రాలే మీ తమ్ముడు లేచే వరకే లేడు కదా మబ్బుల్నే లేచిపోయినట్టున్నాడు సరే సరే నేను పండుకుంటాను లేపో కూర్చుకో నీకు సిగ్గురాదు మానం రాదు లేపుతాంటే కూడా నిద్ర వస్తుందా నీకు పండు బాగా నిద్ర వస్తుంది ఇంత కష్టపడి కానీ పెద్ద చేసి సంపాదిస్తే ఏమున్నది చిన్నప్పుడే కొడుకులు బిడ్డలు పెరిగి పెండిలు అయినాక ఎవల కాలే హలో ఏడున్నవరా? ఏగి పెద్దపురం పోయేస్తాననే. నాకు మా అన్న ఫోన్ చేసిండు, నీతోటి మాట్లాడేది ఉందిరా. నువ్వు ఏడుకోకురా, ఇంటికాడ ఉండు, నేను అత్తన్నా. సరే రాయే. కూరగాయలు ఏమన్నా లొల్లి పెట్టుకున్నారా ఏంది? మా అన్న ఫోన్ చేశాను, ఎందుకో. బెండకాయ పులుసు అయితే సూపర్ వాసన వస్తుంది. అబ్బని తీయని దెబ్బ, నా మొగడైతే నన్ను కొట్టడబ్బా. హలో బావా. మా మేనత్త అదే మీ పెద్దమ్మ ఏదో మాట్లాడడానికి ఇంటికి వస్తుందట. నువ్వు ఇవాళ ఎటు పోకు, సరేనా? నువ్వు లేదనుకో నాకేం దోయవాడది మరి మాట్లాడటానికి. సరే సరే సరే. హలో హలో ఇగో చూద్దాం వాళ్ళు ఏం మాట్లాడతారో ఇంకెంతగానో ముంచుకొస్తారో. నేను పోయి పెద్ద అవసరం దోలుకొస్తా, ముచ్చట నువ్వు వెళ్తాడు చెప్పకు. సరే ఉంటాను. సరే సరే ఎటు పోంతి, ఇంట్లోనే ఉంటా. సరే. నేను లేచి ఊరుతా అంటే మీ అయ్య లేచిండు. పెద్దమ్మా ఇప్పుడే వస్తానవా? కూర్చో, మంచిగున్నావా? బిడ్డ కూర్చో పెద్దమ్మా, నేను నీళ్ళు తీసుకెళ్తా. చిన్న బుజ్జి లేదా అనే? అది వాళ్ళ అవ్వగారింటికి పోయింది. ఎందుకేమన్నా లొల్లులు అయినాయా? నువ్వు నీళ్ళు తావు పెద్దమ్మా. కడుపుతో ఉన్నది కదా, వాళ్ళ అవ్వగారింటికి పోయింది.
వచ్చిన అత్తమ్మ. ఇప్పుడే వచ్చిందా? మంచిగా ఉన్నారా? మంచిగా బిడ్డ మంచిగుందా? మంచిగా. అవురా, ఫోన్ చేతి కదరా నేను, బిడ్డను తీసుకురాలేదా? దాంతో చెప్పేది ఏముంది అత్తమ్మ, అది ఎట్లా రాదు అది. అత్తమ్మ నేను మళ్ళీ సార్. సరే అయ్యా. పెద్దమ్మా అన్న తిందురా. అన్న రాని, అన్న వచ్చినాక ఇద్దరం కలిసి తింటాం. ఏంది మామ వచ్చినాక తింటావా? 2 నెలల సంధి ఆయన వండుకొని తింటాడు. ఎక్కడ ఉన్నాడేమో, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడే. అక్కడ ఏమైతుందో ఏమో, ఈయన ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఏం చేస్తుండో ఏమో. అక్కడ ఏం జరుగుతుందో బిడ్డ అంతా అల్లుడు చూసుకుంటాలే. ఏం చూసుకుంటాడో ఏమో. పెద్దమ్మా ఇంకెంతసేపు ఉంటావు తినకుండా? దా అన్నది నువ్వు. మా అన్న ఇంకా రాబోయేనేమే, అన్న కోసం తింటాం. అన్న వచ్చినాక తింటాం. ఎప్పుడైతే అప్పుడే వచ్చిన అన్న, నీకోసం చూస్తాననే అన్న. ఎటు పోయినవే ఇంకా రాబోతుంది. అసలు అన్న తిన్నవానే? చూసో చదివారా నీకోసం చూడబట్టి. ఇలా అంతా బాగున్నారా? ఏం పని చేస్తాను? అంత మంచిగా ఉన్నారా అందరూ? మంచిగానే ఉన్నాం అన్న, అందరం మంచిగానే ఉన్నామే. అప్పుడన్నా ఇంకా వేణువు ఎటు వేణువురా సీను? అసలు ఏం జరుగుతుంది, ఏమైతుంది? ఏమో నాన్న, నాకు కూడా అర్థమైతలేదు. ఫోన్ ఏమో లిఫ్ట్ చేస్తలేడు ఈయన. అక్కడ ఏమైతుందో ఏమో. ఏమో బిడ్డ, వాళ్ళ అత్తగిట్ట రావచ్చు, మరి ఏం మాట్లాడుతురో ఏమో. ఏమైద్దో ఈయనకేమో మాటలు రావు, ఊళ్ళు ఎవ్వరు తెలియదు. హలో, ఏడున్నావు? చెప్పాను ఇంటికి రా. మీ అత్తగిట్లా వచ్చింది, అందరు వచ్చారు. దా. ఇదంతా 3 గంటల నుండి చెప్పిండు. ఇదంతా నిజమేనారా? నిజమే. నిజమేనే. అయితే ఏంది? ఇంత మంచిగా చెప్పినాక మీకు లొల్లెందుకుర్రా? ఇగో అత్తమ్మ, మనకు మనం మాట్లాడుకుంటే గిట్టే ఉంటది. బయట అయితే పెద్దవాళ్ళకి చెప్పిన వాళ్ళు వచ్చా కావాలి బాగు. భూమి ఆలదా మనదిరా? మాదే కానీ మీ భూమికి మీరే పెద్ద మనుషులు. ఆలోచించుకొని పాలు పెట్టుకోవడానికి ఈ లొల్లెందుకుర్రా? మరి ఎందుకైతే ఒకనో తీరు చూసే గుణం కాదురా మీ అయ్యేది. ఇప్పుడు నువ్వు చూస్తాను కానీ నేను చెప్పింది వాళ్ళకు నచ్చలేదు. చెల్లె మీ ఆయన లేదు కానీ ఆ కొడుకులకు నువ్వే అర్థమవుతాడు. చెప్పు చెల్లె. అన్న నువ్వు బాధపడకే. ఇట్లా మాట్లాడుకుంటేనే ముస్తూరు. ఎవరు మూస్తారో అత్త చెప్తావు గారు. ఇప్పుడు ఆగనాదురా జరా. బాగుంటుంది అత్త. చిన్నప్పటి అది నేను పని చేయమండి. ఇవాళ వాళ్ళకి ఏం పోతే ఏమవుతుంది?
ఇప్పుడు మా మరదలు తెలివరుకుంది అలా ఖర్చు కూడా మాకు సగం ఎత్తుడు ఇంతవరకు చెప్తే ఇదే నాయత్త మరి ఇద్దరు ఒక్క తీరు విషయాలు లెక్క చెప్పు నువ్వే. పెద్దమ్మ మా బాధ మాకే ఉన్నదంటే మా ఇట్లా మాట్లాడు కరెక్టేనా? ఇంకెంత బాధ అనిపిస్తుందో నువ్వే చెప్పు. మా అన్న మనసులో ఏముందో మీకు తెలుసారా? మీకు మీరే ఊహించుకొని వదిలి పెట్టుకుంటారా? మనసులేముంది మనసులా భూమి అంతా ఆయన దగ్గర పెట్టుకొని ఆటలాడుతుండు. పెద్దమ్మ ఊరంతా మాకే పెట్టిన పేరు ఎత్తుండు గాని ఏండ్ల కావన్నా అక్కకు దవాఖాన ఖర్చులు పెడతాడేలా? వాళ్ళు కొద్ది కోసుకుంటేంది? ఎందుకు కోసుకుంటావు పెద్దమ్మ? దానికి అయ్యే ఖర్చు మమ్మల్ని కోసుకోమంటావా? పెద్దమ్మని చెప్పమను మరి ఇంకేం వల్లే కదా ఏ ఖర్చైనా పొత్తుల్లే. బుజ్జి ఏం మాట్లాడుతున్నవే? చిన్నలేదు పెద్దలేదా? చిన్నగా నువ్వన్నా చెప్పురా, తప్పున పడద్దు బిడ్డ. వదినా ఉన్నది ఉన్నట్టు అంటే ఊళ్ళు ఉండకన్నట్టు వాడి అన్నయ్య తప్పే కావచ్చు. ఊళ్ళో పెద్ద మనుషులు వద్దని చెప్పి ఇట్లా ప్లాన్ చేస్తుర్రా? ఉన్న బాధ్యత నా బిడ్డ చేస్తున్నా. మీ అన్నంత బాగా మంచోడు అనుకుంటున్నారు ఏంటి? ఏంటి ఇది మంచిగా ఉందా? వాళ్ళు ఎంత ప్లాన్ కొట్టిండ్రో. పంచుతా అన్నాడు వంచాలి గాని ఇద్దరినే వంచుకోమంటాడా? ఇక్కడ ఉందా? పెద్ద మనుషులు అయితే భూమి ఎత్తుకోపోతారా? వాళ్ళు పాలు పంచుకుంటారా? బాబు నువ్వెందుకు వచ్చినవే? వాళ్ళు మనిషికో మాట అంటారు మళ్ళా. పో నువ్వు. నిన్న మొన్న అందరు ఒకే కుటుంబం లెక్క ఉంటిరి. ఏరు పడదామనే వరకు లొల్లులు అవుతున్నాయి. ఇది అంతేమన్నా మీరు సంపాదించినారా? మీరు గుంట భూమి సంపాదించకున్నా తొందరపడి మాటలు అనుకొని దూరం అవుతారా? మాట్లాడుకుందామని రమ్మన్నది. ఆయన ఏం చెప్తాడో విందామంటే మీరే లొల్లి పెట్టుకోవడుతుంది కదరా. ఏం చెప్తున్నావు? మాట్లాడవా? సరే నీ మాట కాదంట మా పెద్దమ్మ. ఏం చెప్తాడో చెప్పమను. ఎటువైనా వీడు మాట్లాడంగా. నీ మనసులో ఏముందో చెప్పన్నా ఇప్పటికైనా. ఏం చెప్తాడు? ఎంతైనా వీళ్ళు మేనలు కదా. పెద్ద మనుషులు అద్దని పెద్దమ్మని పిలిపించింది ఆయనతోని జ్యేష్ఠం పాలు ఇప్పిద్దామని. ఇంకా నీకు అర్థమైతలేదా? చూసినావా పెద్దమ్మ అది ఎట్లా మాట్లాడుతుందో విన్నావా? నువ్వు వచ్చేది నాకు తెలుసానే. సరిగా చేసేటప్పాలు ఎందుకేరే? చూసినావా? చెప్తింటివా నువ్వు? మీ వదినంటే మేనదాయ్, వాళ్ళంతా ఒకటేనాయ్. మామ ఈయన కూడా మేనామని చేస్తే మంచిగుండు కదా, సమానంగా మంచుకుందరు కదా. నన్ను వేసింది అప్పుల పాలు చేసడానిక? పెద్దమ్మ మాట్లాడదామని రమ్మంటే నువ్వు ఇట్లా మాట్లాడొచ్చా? నీ బిడ్డ అయితే ఇట్లే మాట్లాడతావా? ఆగురా, నా ముందు నా బిడ్డను కొట్టావురా? నాకు 4 బిడ్డలు, యువతలు నాకు 5 బిడ్డలు. మనిషిని మీ మంచి గురించే తీసుకొస్తే మళ్ళాసారి మన ఇంటికి రాకుండా చేస్తారు. మాట్లాడుకుందామని రమ్మన్నది. ఆయన ఏం చెప్తాడో విందామంటే మీరే లొల్లి పెట్టుకోవడుతుంది కదరా. ఏం చెప్తున్నావు? మాట్లాడవా? సరే నీ మాట కాదంట మా పెద్దమ్మ. ఏం చెప్తాడో చెప్పాను. చెల్లే చెప్పన్నా. అసలు ముచ్చట ఏంటంటే నిన్న మొన్న భూమి ఎవరిలో పట్ట చేస్తాను అనుకున్నా. ఇక చెయ్యా అరే మీరు ఏమన్నా పని చేసుకోరా? నా భూమి నేనే దున్నేసుకుంటా, నా పంట నేనే పండుకుంటా.
అరే చిన్నోడా పెద్దోడా ఏడున్నారా ఇటు రారి. అరే మాట అంటే మనసుకు బాధ అనిపిస్తాయిరా. నన్ను మీరే అనద్దు, నేను మిమ్మల్ని అనద్దు. అరే నేను మీకు మంచి చేద్దాం అనుకుంటున్నారా? మీకు మీరే ఆలోచించుకోనరా. ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు ఉండగా నాకు నేను అనుకొని తిన్నారా? అరే అయినాడికేదిరా, ఇక మీ కష్టం మీరే చేసుకోండి. నేను ఉన్న రోజులు నా భూమి నేనే తినుకుంటా. భూమి వంచితే ఎక్కడ నష్టపోతామని పంట పండించి ఊరు మీ ఆడవాళ్ళందరినీ సాగేటట్టున్నాడు మీ అయ్య. చూసినవా మీ అయ్య సోక ఎట్లుందో? ఈ కంచెలి నాకు ఎంతమంది అత్తలో. నువ్వు నా కొడగారు పడదని కాదే, నా బిడ్డారు పడదని. బిడ్డ నేను అటువంటి అయితే ఇంట్లో ఏకముందే నేను ఇంకో అని చేసుకుందని. చూసినావా మీ ఏం మాట్లాడతాడో? వింటానవా మంచిగా? ఇంకెన్నొద్దుడు రాసియకుండా ముళ్ళ కట్టుకుంటాడో చూద్దాం. బుజ్జి ఇప్పుడే నన్ను మాటలతో చంపకూరే. అల్లునికి ఆయన పిసనాయే. వాళ్ళ అన్నమి కోపంతో ఇల్లు అమ్మిండు, మళ్ళీ భూమి ఎందుకు అమ్ముతాడట? కోపానికి ఎవడన్నా భూమి జాగాలు అమ్ముకుంటాడా? అది అమ్ముకుంటే ఏం తింటారు? ఏమో నాకు తెలియదు. నేను మళ్ళీ చేస్తాను. ఎటువైనా ఎవరు దాకా ఏమోనే అనుకున్న ఒకటి అయింది ఒకటి. ఆ ఇల్లు జాగ్రత్త అన్నాడు, ఇప్పుడు డబ్బులు ఎక్కువ అనమాట. అట్టిగా ఉన్నది అనుకున్నట్టు అయింది. కానీ వాళ్ళు మొదల పైన తీసుకున్నారని ఇల్లు పైసలు జాగా అయితే అని, భూమి అమ్మిన పైసలు ఇల్లు కట్టుకోవడానికి అయితే అని ఇక నేను కూడా పైన తీసుకున్నాను. నాకేదో తేడా అనిపించింది. కోపం ఉంటే తర్వాత మాట్లాడుతున్నా కానీ ఇద్దరం కలిసి అక్కడికి పోదాం. ఎందుకట్లా నిలుసొని చూస్తున్నావు? మనకంటే పెద్దలు ఉన్నారు కదా, కోపం వస్తే ఒక మాట పడదాం. ముచ్చటేందో అడుగు. మీరేంది మాతో మాట్లాడేది? మాటలు లేవు, ఏం లేవు. ఏం చూస్తాను లోపలికి నాడు. ఆగక్క, మీకు పొలం అమ్మేంత తప్పైందా అక్క? ఆ ముక్క నేను అడగానే. మీరు అమ్ముతారని తెలిసినాకనే మేము అమ్మినాం. విన్నావా? ఇప్పటికైనా మనం బుద్ధి తెచ్చుకోవాలి. 3 నెలల కింద ఉందామంటే ఇల్లుండే, చేసుకుందామంటే భూమి ఉండే. ఇప్పుడు ఉందామంటే ఇల్లు లేదు, చేసుకుందామంటే భూమి లేదు. ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళం దాకుంటాయినాం. అంటే మేము తీసుకున్నట్టే మీరు కూడా భయాన్ని తీసుకున్నారా? మన మామ మంచోడేనే, మనల్ని మోసం చేయలేదు. మనమే మంది మాటలు పట్టుకొని ఉన్నది అమ్ముకుంటాను. మన నాన్న ప్రతి మాట నిజమేరా. ఆయన మన కోసం ఎంత బాధపడ్డా అవన్నీ పట్టించుకోకుండా మనం ఆయన బాధ పెట్టాం. ఎన్ని మాటలన్నా ఇద్దరిని కన్నబిడ్డలు లెక్క అనుకున్నాం. కానీ మీరు ఆయన అత్త కనీస గౌరవం ఇవ్వకుండా కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని కూర్చున్నారు. అదే మీ తల్లి అయితే గట్ల చేస్తారా మీరు? మీ మాటలేని మేము చెడిపోయారు. మాకు బుద్ధి లేదు, మరి మీకే బుద్ధి. అదే మీ తల్లిదండ్రులు అయితే గట్ల చేస్తారా మీరు? ఏం మనసు ఉన్నారా మీరు?
అరే ఇల్లు అల్లుడు కాదురా, ఫస్ట్ మన బుద్ధి తెచ్చుకోవాలి. మా నాన్న అన్నట్టుగా ఆయన తలుచుకుంటే ఇంకో లగ్గం చేసుకుంటుండే. ఆయన ఎందుకు చేసుకోలేదు తెలుసా? మా కోసం చేసుకోలే. మీరు ఆయనకు సలువు పెట్టా కానీ మేము ఓర్చుకున్నాం. మాకు బుద్ధి లేక మంది మాటలు మీరు పట్టించుకొని మమ్మల్ని వాపిరు, మా నుంచి మా నాన్నని వాపిరు. నువ్వు ఆ రోజు ఎంత మాటలే కానీ మిమ్మల్ని వెళ్ళే మమ్మల్ని వెళ్ళే ఇల్లు తాగిడిచిపెట్టి ఆయన ఎక్కువలో వేడు. అన్నా నువ్వు బాధపడకే, మనం చేసి తప్పే. చెల్లె ఇన్ని రోజులు మన ఇల్లు మనకుంటే ఏర్పడలేదే. ఈ కిరాయి ఇంట్లో ఉండడు నరకంగానే ఉన్నది. ఏది మంచో ఏది చెడో వాళ్ళకి అర్థమయ్యే కాలం రావాలని కోరుకుంటున్నా చెల్లె. బిడ్డ ఊరందరికి నేనే చెప్పి నా కొడుకులకు నేనే చెప్పలేకపోతున్నా బిడ్డ. సరే మామ బాధపడకు. సరే మళ్ళీ కలుతా పోయేద్దాం మరి చూద్దాం. అలా బాధపడకు. అరే ఏమైందిరా? లేవలేవని అన్నారా? ఏం లేదే బాబు, మేమే తప్పు చేసినాం. అరే ఏమైందిరా? మీ గురించి నేను బదిలాడతా కానీ ఏమైందో చెప్పు బిడ్డ. ఏం లేదు మామ, నిన్ను అనరాని మాట్లాడినవే. మామ మీ అన్నయ్య మనసులో పెట్టుకోకే. నీకు కడుపుకు తిండి పెట్టకుండా నిన్ను ఎక్కేరా అండుకోమన్నావు. మా తప్పు మేము తెలుసుకున్నాం మామ, నువ్వు బాధపడకు మామ. బాబు నేనే నేను అర్థం చేసుకోలేదు, తప్పు మాదే. అసలు జరిగింది ఏంటంటే బాబు, మంది మాటలు మేము ఖరాబ్ అయినాం కానీ నువ్వు మమ్మల్ని ఖరాబ్ చేయలేదే బాబు. మేము అన్ననాడే నువ్వు ఒక మాట మమ్మల్ని అంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా బాబు. నాకు తప్పైంది. ఇంటికి పోదాం రాయే, ఉండకే జర ఒక్కనివి. ఇంటికి పోదాం పాయే. మామ ఇంటికి పోదాం పా మామ, మరి తప్పైంది. ఈ కాడ నుంచి వెళ్ళి నువ్వేం పని చేయకు, మేము నీ బిడ్డ లెక్క చూసుకుంటాం మామ. పోదాం పా మామ ఇంటికి. పోదాం దా మామ ఇంటికి. పా ఏ తీసుకపో బాబు రాయే. పాని బిడ్డ మీ మీద నాకేం కోపం బిడ్డ. అత్త పాని నేను లేకుండా మంచిగా పడతారు బిడ్డ. నాకు ఆ నమ్మకం కలిగింది. పోదాం పని.